ఇప్పుడు మీరు వింటున్న ఈ కార్యక్రమం నేను నా రమజాన్. ప్రసంగించువారు మౌలానా సయ్యద్ అబ్దుస్సలాం ఉమ్రీ. ప్రసారం చేయువారు శాంతి సందేశం వెల్ఫేర్ సొసైటీ. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. విశ్వాస సోదరులారా, అల్లాహ్ మీ ధనమాన ప్రాణాలను కాపాడాలని మీరు కోరుకుంటున్నారా? మీకు దైవ ప్రవక్తల నాయకులు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దీవెనలు పొందాలని ఉందా? ప్రపంచంలోని సంపదల కంటే గొప్ప సంపదను మీరు మీ సొంతం చేసుకోవాలనుకుంటున్నారా? ఖురాన్లో ఇలా ఉంది, ఓ ప్రవక్త, నీవు నీ ప్రభు తరఫు నుండి అవతరింపజేయబడిన దానిని ప్రజల వరకు చేరవి. నిశ్చయంగా అల్లాహ్ ప్రజల కీడు నుండి నిన్ను తప్పక కాపాడుతాడు. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు, అల్లాహ్ ఆ వ్యక్తిని సుభిక్షంగా ఉంచుగా. ఎవరైతే నా నుండి ఒక మాటను విని దాన్ని ఇతరుల వరకు చేరవేస్తారు. వేరొక ఉల్లేఖనంలో, నీ మాధ్యమంగా అల్లాహ్ ఒకే ఒక్క వ్యక్తిని సన్మార్గం చూపినా అది నీ పాలిట ప్రపంచ సకల సంపదల కంటే ఎంతో శ్రేష్టమైనది అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. విశ్వాస సోదరులారా, రమజాను మాసం ధర్మబోధ మాసం కూడా. ఈ మాసం మార్గం మరచి బతుకుతున్న అల్లాహ్ దాసుల్ని ఆయన మార్గం వైపునకు ఆహ్వానించాల్సిన ఒక బాధ్యత ఒక ముస్లింగా మనందరిపై ఉంది. మన ఈ బాధ్యతను మనం ఓ మంచి మాట ద్వారా అయినా నెరవేర్చవచ్చు, ఒక కరపత్రాన్ని అందజేసి నిర్వర్తించవచ్చు, ఒక షార్ట్ మెసేజ్ పంపి అయినా చెయ్యొచ్చు. మన పిల్లాడు నిప్పు కుంపటిలో పడబోతున్నాడు అని తెలిస్తే మనం ఎంతగానైతే తల్లడిల్లిపోతామో, అలాగే మార్గం మరచి జీవిస్తున్న తోటి మానవుల విషయంలో సైతం మనం చలించిపోవాలి. ఇలా మనం చేసిన నాడు అల్లాహ్ కారుణ్య కడలి మన వైపునకు కదిలొస్తుంది. మరో మంచి మాటతో మళ్ళీ కలుద్దాం. అల్లాహే మీకు రక్ష.